హాయ్ ఆల్, ఇది సండే మార్నింగ్. ఈరోజు యాపిల్, క్యారెట్, ఉసిరికాయ మళ్ళీ కొంచెం అల్లం వేసుకుని జ్యూస్ చేసుకుంటున్నాను. ఇంకా ఈ మిక్సర్తో నాకు చాలానే హెల్ప్ఫుల్గా ఉంది. ఇది ఒక 30 సెకండ్స్లో అయితే బ్లెండ్ అయిపోతుంది, చాలా నున్నంగా వస్తుంది. ఇంకేదైనా మసాలా పౌడర్ క్విక్గా మనం ఉదయాన్నే పనికి వెళ్ళే వాళ్ళైతే కొంచెం త్వరగా చేసుకోవాలన్నప్పుడు ఇలా మిక్సర్ ఉంటే చాలా హెల్ప్ఫుల్ మనకి. ఇంక ఇలా నున్నంగా వచ్చేసింది కదా. ఇంకా ఈరోజు అయితే ఈ జ్యూస్తో మొదలు పెట్టాను సండే. ఇంకా బ్రేక్ఫాస్ట్కి వస్తే ఈరోజు ఫ్రూట్సే, ఎందుకంటే వచ్చే వారానికి కొంచెం ఆర్డర్ చేయాల్సి ఉండింది. సరే ఉన్నిందంతా ఏదైతే ఫ్రూట్స్ అవన్నీ మిక్స్డ్ ఫ్రూట్స్ లాగా బ్రేక్ఫాస్ట్ చేస్తామని ఈరోజు ఫ్రూట్స్తో బ్రేక్ఫాస్ట్ ముగిచేసాను. మనకి ఇలా ఫ్రూట్స్ తిన్నప్పుడు మన బాడీ కూడా లైట్గా ఉంటుంది. లేదంటే పూరి లేదంటే దోసకి ఎక్కువ నెయ్యి వేసుకొని ఆయిల్ వేసుకొని తిన్నప్పుడు హెవీగా అనిపిస్తుంది. ఇలా వీక్లీ వన్స్ లేదంటే ట్వైస్ ఇలా ఫ్రూట్స్తో మనం బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మళ్ళీ బాడీ కూడా లైట్గా అనిపిస్తుంది. మనకి లంచ్ చేసినప్పుడు కూడా మనకి హెవీగా ఉండదు. లేదంటే బ్రేక్ఫాస్ట్ అయ్యి ఒక 4-5 అవర్స్ అయినా మనకి లంచ్ చేయాలనిపించదు. సో ఇలా నేనైతే ఇలా చేసుకుంటాను అనమాట. ఒక చిన్న టిప్ అనమాట, ఆయిల్ బాటిల్ క్లీన్ చేసేదానికి. రోజు మనం వంట అన్నీ చేసిన తర్వాత ఆయిల్ బాటిల్స్ అన్నీ తుడుచుకుంటాం, కానీ లోపలైతే కొంచెం స్టెయిన్గా ఉంటుంది, ఒక్కొక్కసారి జిగుటుగా అనిపిస్తుంది కదా. అలాంటప్పుడు కొంచెం బియ్యం వేసుకొని ఇలా లిక్విడ్ వేసుకుంటే, సోప్ లిక్విడ్, అన్ని కార్నర్లో వాష్ అయిపోతుంది బాటిల్ అనేది. మనకి ఏ బ్రష్ కూడా అవసరం లేదు. వేడి నీళ్ళతో కొంచెం కడిగి ఆరబెట్టేసుకుంటే మన బాటిల్ అనేది క్లీన్గా అవుతుంది. నేనైతే 2 మంత్స్కి ఒకసారి లేదంటే నెలకు ఒకసారి టైం ఉన్నప్పుడు ఇలా నీట్గా కడిగి పెట్టుకుంటాను. ఇంక ఈరోజే ఆయిల్ పోసుకొని పెట్టుకోలేను, ఎందుకంటే లోపల తడిగా ఉంటుంది కదా. ఇలా 1 డే దానికి కొంచెం డ్రై అయ్యేదానికి వదిలి రేపైతే మనం ఆయిల్ ఫిల్ చేసుకోవచ్చు. ఇంక లంచ్ అయితే ఈరోజు పాలక్ వేసుకొని చపాతీ చేసుకున్నాను. దానికి కొంచెం పన్నీర్ బటర్ మసాలా చేశాను, చాలానే టేస్టీగా ఉండింది. మనం ఏమంటే కొంచెం మసాలా అన్నీ ఫ్రై చేసి దాన్ని రుబ్బుకొని నున్నంగా రుబ్బుకుంటే మనకి మసాలా అనేది చాలా టేస్టీగా అవుద్ది. ఇంకా మనకి టైం కూడా అంత కన్జ్యూమ్ కాదు, క్విక్గా అయిపోతుంది మసాలా అనేది. నేనైతే ఇలా చేసుకుంటాను టైం లేనప్పుడు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీని రెసిపీ కావాలంటే నాకు కమెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ లాంగ్ వీడియో నేను ఇది ఫస్ట్ టైం అప్లోడ్ చేస్తుండేది. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, కమెంట్, మళ్ళీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ మసాలాకి నేను కొంచెం ఇక్కడ కసూరి మేతి కూడా వేసుకున్నాను. వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. కొందరికైతే కొంచెం అలర్జీ ఉంటాయి కసూరి మేతిది, అది వద్దనుకుంటే వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా షార్ట్ వీడియోలో అయితే కొంచెం రెసిపీస్ అప్లోడ్ చేశాను. మీకు కానీ టైం ఉంటే ఆ వీడియో కూడా చెక్ చేయండి. అది కానీ లైక్ అవుతే ఒక లైక్, కమెంట్, మళ్ళీ నా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. మళ్ళీ మీ ముందు మంచి కంటెంట్తో వస్తాను. ఈ వీడియో ఎండ్కి వచ్చేస్తున్నాం, ఇంకో వీడియోలో కలుస్తాం.